ఓటర్ కూడా చెప్పాలి మాకు పైసలు వద్దురా నాయకుడు. చైతన్యం అవుతారు కదా, తెలుసుకుంటారు. ఇప్పుడు చైతన్యం అవుతారు, ఎడ్యుకేట్ అవుతారు పబ్లిక్ కూడా. రేపు మనం ఈ ఉద్యమాన్ని తెలంగాణలో నేను ఒకటే చెప్పిన వాళ్ళకు, ఎవడైతే మునగాడు ఉంటాడో, ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ వేసిరా ఓ 3 ఏళ్ళు ఉంటాడు ఆయన మహేష్ గౌడ్. ఆయన నాయకత్వంలో ముఖ్యమంత్రి కూడా వినాలి. ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు ముఖ్యమంత్రికి అంటే, ముఖ్యమంత్రి గారు 2 సార్లు నువ్వు గాంధీ భవన్ వచ్చిపోవాలి, ఎమ్మెల్యేలు మంత్రులు వారానికి 2 సార్లు రావాలి. మంత్రులకు వార్నింగ్ ఇచ్చిండు మా మహేష్. ఈడ మీరు పదవులు వేసుకొని తిరుగుతుంటే కార్యకర్తలు గాంధీ భవన్కు కాగితం ఇస్తే నేను ఏం చెప్పాలి? శుక్రవారం నాడు ఒక మంత్రి, శనివారం నాడు ఒక మంత్రి రావాలి, చూస్తా. ఈ కాగితాలు పిటిషన్లు ఇస్తారు, సంతకాలు మీరు పెడతారు, కానీ అబ్జర్వేషన్ నేను చేస్తా. మంత్రులు వారానికి 2 రోజులు రావాలి, ముఖ్యమంత్రి నెలకు 2 రోజులు రావాలి. గదయ రాజనీతి. గట్లా మనం పనిచేస్తే ఓట్లు వేస్తారు, కానీ ఇక గెలిచినామని చెప్పి ఊరికే ప్రజలలో తిరిగితే మంచోడో చెడోడు ఇది నాకు కొంత నాలెడ్జ్ ఉంటుంది, నీకు కొంత ఉంటుంది. ఇట్లా గాంధీ భవన్లో గట్ట సెటరేట్ అవుతుంది. కాబట్టి మన దగ్గర అధికారం లేకుండా ఉన్న అధికారం ఓసీలకు ఇచ్చి నడపలేకపోతే రేవంత్ రెడ్డి ఒక మునగాని మాట మాట్లాడిండు. 29లా ఒక దేశం పేరు చెప్పిండు, 36 మెడల్స్ వచ్చినాయి, ఒక్కటి కూడా మెడల్ వస్తలేదు స్పోర్ట్స్లా. నేను తీర్చిదిద్దా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడుతున్నాడు. పిల్లగాడు నాకంటే పిల్లగాడు, మా ముఖ్యమంత్రి, కానీ అవగాహనతో మాట్లాడితే గిడ కొడతాడు. గన్ను ఎడగొట్టాలనే ఒక దుష్మను గన్నుతో చంపాలంటే ఈడ కాదు కొట్టేది, ఈడ కొడతాడు వస్తాడు. అధికారం ఇచ్చినప్పుడు ఏడ షూట్ చేయాలని అటు షూట్ చేయాలి. ఓటర్స్ రియలైజ్ అవుతారు. ఓటర్స్ ఎదురు చూస్తున్నారు అంటున్నారు కదా, ఎవరు దిక్కు లేదు కాబట్టి 2000 తీసుకుంటున్నాడు, ఎవరు దిక్కు లేకపోతే 2500 తీసుకుంటున్నాడు. నువ్వు తిరుగు, నువ్వు బీదోడు. మా ధర్మభుషంకు 350 మంది ఎంపీలు పోటీ చేస్తే ఎత్కి 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 వేసి 3 రూపాయలు ఉంటాయి ఆయన దగ్గర, 500 ఆడుకుంటే 500 చేయందు అంటే డయాస్ మీద ఏమైంది. నా జన్మదిన వేడుకలు అవుతున్నాయి 2004లో బీపీ నగర్ అంటే ఆయన దేవుని లాంటి ఒక 2 సార్లు ఎంపీ అయినాడు కూడా డీజిల్కే అడుగుని పోతాడు. అలాంటి వాళ్ళు ఆ ధర్మభూషం అంటే మీరు పనిచేయరు. గట్లోంటి లీడర్ వస్తే సీఎం అవుతారు. ఈడ కూడా కులగణన చేస్తామంటారు కదా, దాని మీద ఏమంటారు? చేస్తారు. దగ్గరకు వచ్చింది, నిన్న కూడా సీఎం కూడా ఒప్పుకున్నాడు, హనుమంతాన్న నిలదీసిండు. దాని మీద ఎట్టి పరిస్థితుల్లో అయిపోతుంది. అది అయిపోయింది. అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ పార్లమెంట్లోనే మెజార్టీ ఉంటేనే కదా ఇవన్నీ. స్థానిక సంస్థల అది అయిపోయినట్టే, ఇక ఎన్నికల ముందు అయిపోతుంది. ఇవి అయిపోతుంది. అయినాకనే ఎన్నికలు చేస్తాడు. పార్లమెంటు అసెంబ్లీలు ఉన్నది. నేను కూడా చెప్తున్నా ప్రజలకు, కేసీఆర్ 1000 కోట్లు పెట్టి యాదగిరి కూడా కట్టించిండు. మరి అక్కడ మున్సిపాలిటీ ఎందుకు గెలిపించలేదు? దేవుడు యాదగిరి లక్ష్మీనరస్వామి ఎమ్మెల్యేని గెలిపించుకోవాలి కదా. దేవునికి రాజకీయానికి సంబంధం లేదు. ఇప్పుడు రాముడు దేవుడే. ఓ బతుకమ్మ ఈమె కవితమ్మ రాకముందుకే బతుకమ్మ అందరు ఎత్తుకుర్రు, నువ్వు వచ్చి బతుకమ్మలు ఆడినావు. ఏమైంది కవితమ్మ? నీ బతుకమ్మ ఎక్కడ వాయే, నీ ఢిల్లీలో ఎక్కడ వాయే, 1,00,000 కోట్ల అధిపతి మీ అయ్యి ఎక్కడ వాయే, ఇవాళ పోయి చిప్పగుడి వస్తాయి. ప్రజలు ఏమంటారు అంటే, ఎవరైతే నీతి ఒక అవకాశం సోనియా గాంధీ ఇచ్చిందో 2 సార్లు వేసారు, నువ్వు కుటుంబ పరిపాలన చేసినావు, పక్కకు పెట్టిరు. అట్లా దేవుని దగ్గర పోయి యాదగిరి లక్ష్మీనరస్వామిని తక్కువ చేస్తలేను, ఆయనకు సంబంధం లేదు ఓట్లతోటి. రామునికి పూజ చేస్తుర్రు, మరి తెలంగాణలో ఎందుకు బీజేపీ ఓట్లకు ఓట్లు వస్తలేవు? అది కాదయ్యా, మన ఓటర్ దేవుడయ్యా. ఓటరు దేవుడిని సంతృప్తి చేస్తే ఓట్లు పడతాయి, ముఖ్యమంత్రి అవుతాడు. ఏమంటావు? మరి అంత పెద్ద యాదగిరి నరసింహస్వామికి 1,00,000 కోట్లు తెప్పించుకోవచ్చు కదా, దేవుడు కదా. పర్మిషన్ లేదు. వాళ్ళకు కూడా కొన్ని పరిధులు ఉన్నాయి దేవుళ్ళు. ఆ పరిధిలో వాళ్ళు చేయాలి, ఓటర్ పరిధిలో ఓటర్ పని చేయాలి, నాయకుడు పరిధి నాయకుడు పని చేయాలి తప్ప నేను దేవుళ్ళకి మొక్కుతా, నేను 1000 కోట్లు పెడతా అంటే కూడా యాదగిరి గుట్టలో గెలిపించలేదు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,